భక్త సులభుడు శివశంకరుడు కోరిన వరాలిచ్చే దైవంగా ప్రసిద్ధి. శివశంకరి శివానందలహరి అని పాడితే పరమశివుడు పరమ ఆనందభరితుడవుతాడు. గంగమ్మ మెచ్చిన జంగమయ్యను ఓంకార శబ్దంతో కొలిచిన పరమశివుడవుతాడు. నిత్యం ఆయన్ను ఆరాధించే వారికి సకల శుభాలు కలుగుతాయని, ఆరోగ్యంతో ఉంటారని ప్రతీతి. శివయ్యను భారతదేశంలోనే కాకుండా విదేశాలలోనూ ఆరాధిస్తారు. ఆయన పాన్ ఇండియా గాడ్. ఇతర దేశాలైన నేపాల్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియాలలో శివ ఆలయాలు ఉన్నాయి. ఏటా పాల్గొన మాసం శుక్లపక్షంలోని త్రయోదశి తిథి మహాశివరాత్రిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈసారి మహాశివరాత్రి 2024 మార్చి 8న వచ్చింది. ఆ రోజున శివ ఆలయాలు భక్తుల శివనామస్మరణలతో మారుమ్రోగుతాయి. ఆ పర్వదినాన మహాశివుడు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా పూజలు అందుకుంటాడు. విదేశాలలోని శివ ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పొరుగు దేశం నేపాల్లో ఉన్న అత్యంత ప్రసిద్ధ శివ ఆలయం పశుపతినాథ్ మందిరం. శివరాత్రి రోజున లక్షలాది శివభక్తులు మహాశివుని దర్శనం కోసం ఈ ఆలయానికి తరలి వస్తారు. పశుపతినాథ్ ఆలయం నేపాల్ రాజధాని కాఠ్మాండూలో ఉంది. పశుపతినాథుని ప్రత్యక్ష దర్శనం చేసుకున్న వారికి మరో జన్మలో జంతు రూపం రాదని భక్తుల నమ్మకం. ఇక శ్రీలంకలో అత్యంత పురాతన శివాలయం మున్నేశ్వరం. ఈ ఆలయం రామాయణ కాలం నాటిదని చెబుతారు. రావణుని వధించిన తరువాత రాముడు తన ఆరాధ్య దైవమైన శివుణ్ణి ఈ ఆలయంలో పూజించాడని అంటారు. శివరాత్రి రోజున ఈ ఆలయం భక్తులతో రద్దీగా మారుతుంది. శ్రీ రాజ కాళియమ్మన్ ఆలయం మలేషియాలోని ప్రసిద్ధ శివ ఆలయం. అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం. ఈ ఆలయాన్ని 1922 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని గాజుతో నిర్మించారు. ఆలయంలోని గోడలపై సుమారు 3 లక్షల రుద్రాక్షాలను పొదిగారు. ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్లో ప్రంబనన్ ఆలయం ఉంది. ఇది 8 దేవాలయాలు సమూహం. ఈ ఆలయం 850 BCలో నిర్మితమయ్యింది. ఈ శివాలయం గోడలపై విష్ణువు, హనుమంతుడు, రామాయణ కాలం నాటి చిత్రాలు, ఇతర దేవుళ్ళు, దేవతల గురించి వివరాలు చెక్కారు. మహాశివరాత్రి రోజున ఈ ఆలయం దీపకాంతులతో వెలిగిపోతుంది. ఆస్ట్రేలియాలోని ముక్తి గుప్తేశ్వర ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయ శోభ రెండింతలవుతుంది. ఈ శివాలయం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఉంది. ఈ ఆలయం చూడటానికి ఆకట్టుకునేలా ఉంటుంది. మహాశివరాత్రి రోజున భక్తులు ఈ ఆలయానికి తండోపతండాలుగా తరలి వస్తుంటారు.